నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఒకానొక సమయంలో బందే సారిపుత్రుడు శ్రావస్తిలోని అనాథ పిండికుడి జేతవన ఆరామంలో విహరిస్తూ ఉన్నాడు. ఒక భిక్షువు ఆయనకు అభివాదం చేసి ఒక పక్కన కూర్చొని, మిత్రమా, నా శిష్యుడు ఒకడు ధర్మశిక్షణను మొదలి తిరిగి గృహస్థ ధర్మాన్ని స్వీకరించాడు అని చెప్పాడు. మిత్రమా, ఎవరికైతే ఇంద్రియాల సంయమనం లేదో, ఎవరు తగిన మాత్రంగా భోజనం చేయరో, ఎవరు జాగరూకులై ఉండరో వారికి అలా జరుగుతుంది. జీవన పర్యంతం ఈ పరిశుద్ధమైన భిక్షు జీవనంలో నిలిచిపోతారని, అలాంటి వారిపై ఆశలు పెట్టుకోరాదు అని సారిపుత్రుడు చెప్తాడు. అయితే మిత్రమా సారిపుత్ర, ఒక వ్యక్తి ఇంద్రియ సంయమనాన్ని ఎలా కలిగి ఉంటాడు? మిత్రమా, భిక్షువు కంటితో రూపాన్ని చూసి లాలసలో చిక్కుకోడు, రూపరసాన్ని ఆస్వాదించడు. ఆస్వాదిస్తే అతనిలో లోభం, ద్వేషం, పాపకరమైన కుశల ధర్మాలు ప్రవేశిస్తాయి. కనుక ఆ ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. చక్షు ఇంద్రియాన్ని రక్షించుకోవాలి. కనుక భిక్షువు చక్షు ఇంద్రియాన్ని సంరక్షించుకుంటాడు. అంటే ఏదైనా కంటితో రూపాన్ని చూస్తాడు, ఆ రూపం అందంగా ఉంటే లాలసలో పడిపోతాడు, లోభం పెంచుకుంటాడు, రాగం పెంచుకుంటాడు, ద్వేషం పెంచుకుంటాడు. దానివల్ల పాపకరమైన అకుశల ధర్మాలు అతని మనసులో ప్రవేశిస్తాయి. అందుచేత చక్షు ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఉపేక్షతో ఉండాలి. చక్షు ఇంద్రియాన్ని రక్షించుకోవాలి. మిత్రమా, ఇదే విధంగా శ్రోత ఇంద్రియాన్ని శబ్దం వింటూ ఆ శబ్దరసాన్ని ఆస్వాదించడు. ఆస్వాదిస్తే అతనిలో లోభం, ద్వేషం, పాపకరమైన అకుశల ధర్మాలు ప్రవేశిస్తాయి. కనుక ఈ శ్రోత ఇంద్రియాన్ని అంటే చెవి ద్వారా శబ్దం వింటాడు. విన్న తర్వాత దాన్ని ఆస్వాదిస్తాడు. దాని పట్ల రాగం లేకపోతే ద్వేషం, దానివల్ల పాపకరమైన అకుశల ధర్మాలు అతని మనసులో పుడతాయి, ప్రవేశిస్తాయి. కనుక ఆ ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శ్రోత ఇంద్రియాన్ని రక్షించుకోవాలి. కనుక భిక్షువు శ్రోత ఇంద్రియాన్ని సంరక్షించుకుంటాడు. అదేవిధంగా జిహ్వ ఇంద్రియం అంటే నాలుక రుచి చూస్తూ దాని లాలసలో చిక్కుకోకూడదు. అలా ఆస్వాదిస్తే అతనిలో లోభము, ద్వేషము, పాపకరమైన అకుశల ధర్మాలు ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించడం వల్ల ఆ ఇంద్రియాలు అదుపులో ఉండవు. కనుక ఆ ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ జిహ్వ ఇంద్రియాన్ని రక్షించుకోవాలి. కనుక భిక్షువు ఈ జిహ్వ ఇంద్రియాన్ని సంరక్షించుకుంటాడు. గాన ఇంద్రియాన్ని కూడా వాసన చూస్తూ దానిని ఆస్వాదించడు. ఆస్వాదిస్తే అతనిలో లోభము, ద్వేషము, పాపకరమైన అకుశల ధర్మాలు ప్రవేశిస్తాయి. కనుక ఆ ఇంద్రియాన్ని కూడా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ గాన ఇంద్రియాన్ని రక్షించుకోవాలి. కనుక భిక్షువు గాన ఇంద్రియాన్ని సంరక్షించుకుంటాడు. స్పర్శ అంటే కాయ ఇంద్రియం, ఈ శరీరాన్ని అంటే శరీర స్పర్శలు ఉంటాయి కదా. సో ఆ స్పర్శల వల్ల అతను దానిని ఆస్వాదిస్తాడు. ఆస్వాదిస్తే అతనిలో లోభము, ద్వేషము, పాపకరమైన కుశల ధర్మాలు ప్రవేశిస్తాయి. కనుక ఈ కాయింద్రియాన్ని కూడా రక్షించుకోవాలి. కనుక భిక్షువు
ఈ కాయేంద్రియాన్ని సంరక్షించుకుంటాడు. అదేవిధంగా మనసుని దాని ధర్మాలను తెలుసుకుంటూ వాటి లాలసలలో పడకుండా చూసుకోవాలి. వాటి రసాన్ని ఆస్వాదించకుండా ఉండాలి. ఆస్వాదిస్తే అతనిలో లోభము, ద్వేషము, పాపకరమైన అకుశల ధర్మాలు ప్రవేశిస్తాయి. కనుక ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. చక్షు ఇంద్రియాన్ని రక్షించుకోవాలి, గాన ఇంద్రియాన్ని రక్షించుకోవాలి, శ్రోత ఇంద్రియాన్ని రక్షించుకోవాలి, ఈ కాయేంద్రియాన్ని రక్షించుకోవాలి, మనో ఇంద్రియాన్ని కూడా రక్షించుకోవాలి. కనుక భిక్షువు ఇంద్రియాలను సంరక్షించుకుంటాడు. అంటే ఇంద్రియ విషయాల పట్ల ఉపేక్షతో ఉండాలి. అప్పుడు వాటిని రక్షించుకున్నవాడవుతాడు. ఉదాహరణకి ఎవరో వచ్చి ఒక భిక్షువుని తిడుతూ ఉన్నారనుకోండి. అతడికి ఆ శబ్దం తగిలింది. అప్పుడు ఏం చేస్తాడు? వెంటనే ఎవరో నన్ను తిడుతున్నాడని అతనికి తెలిసింది. తెలియగానే ఏమంటాడు? నన్ను తిడుతున్నాడు, వీడికి ఎంత ధైర్యం, లేకుంటే వీడు నన్ను తిడుతున్నాడు అనగానే మనసులో కోపం వస్తుంది, ద్వేషం ఉత్పన్నమవుతుంది. కానీ ఆ భిక్షువు శబ్దంగా చూస్తే గనక అవి కేవలం కొన్ని మాటలు మాత్రమే. నేను ఉపేక్షతో ఉంటాను, నిందైనా ప్రశంస అయినా ఏదైనా కానీ నేను సమంగా తీసుకుంటాను అని అతడు ఇంద్రియాల పట్ల ఉపేక్షతో ఉండగలిగితే ఈ లోభము, ద్వేషము, పాపకరమైన అకుశల ధర్మాలు ప్రవేశించకుండా ఉంటాయి. లేకపోతే కంటితో రూపాన్ని చూస్తాడు, అది ఇష్టమైందైతే దాని పట్ల రాగం పెంచుకుంటాడు, అయిష్టంగా అనిపించే దాని పట్ల ద్వేషము, భయం పెట్టుకుంటాడు. అలాగే ఈ ఇంద్రియాల పట్ల ఉపేక్షతో ఉండటం భిక్షువు నేర్చుకోవాలి. ఇంద్రియాలను సంరక్షించుకోవాలి. మిత్రమా సారిపుత్ర, ఎవరైనా తగు మాత్రంగా భోజనం ఎలా చేస్తాడు? మిత్రమా, ఒక భిక్షువు సరైన జ్ఞానంతో భోజనం చేస్తాడు. ఏదో ఆటగా కానీ, మదం కోసం మదం పెరగడం కోసం కానీ, శరీరం ప్రకాశించాలని కానీ, అలంకారం కోసం కానీ భోజనం చేయడు. కేవలం ప్రాణం నిలుపుకోవడం కోసం, ఈ శరీరం నిలిచి ఉండడం కోసమే, దానికోసం మాత్రమే తగినంత భోజనం చేస్తాడు. ఆకలి బాధను ఉపశమనం చేసుకోవడానికి మాత్రమే. బ్రహ్మచర్య అభ్యాసాన్ని సరైన రీతిలో సాగించడానికి, బ్రహ్మచర్యం అంటే ప్రవజ్య జీవితం, భిక్షు జీవితం, దాని అభ్యాసానికి సరైన రీతిలో సాగడానికి, ఆకలి బాధ వల్ల కలిగే వేదనలను దూరం చేసుకోవడానికి, కొత్త వేదనలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి, అంటే కొత్త బాధలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి భిక్షువు తగినంత మాత్రమే భోజనం మాత్రమే స్వీకరిస్తాడు. అంటే భోజనంలో మితం అనేది ఉండాలి. శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఆహారం పట్ల కూడా అతడికి లాలస ఉండకూడదు. ప్రత్యవేక్షణ చేస్తూ ఈ విషయాల కోసమే నేను భోజనం తీసుకుంటున్నానని ప్రత్యవేక్షణ చేస్తూ ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మిత్రమా సారిపుత్ర, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ జాగరూకుడై ఎలా ఉంటాడు? మిత్రమా, భిక్షువు పగటిపూట తిరుగాడే సమయంలో ధ్యానాసనంలో కూర్చున్నప్పుడు చిత్తాన్ని అకుశల ధర్మాల నుండి కాపాడుకుంటాడు. రాత్రి మొదటి జాములో తిరుగాడే సమయంలో ధ్యానాసనంలో కూర్చొని తన చిత్తాన్ని అకుశల ధర్మాల నుండి కాపాడుకుంటాడు. రాత్రి మధ్యజాములో ఎడమవైపు తిరిగి పడుకొని కాలి మీద కాలు ఉంచుకొని సింహ శయనం వలె శయనిస్తూ సతి సంపజ్ఞానంతో తనని తాను ఉత్సాహపరుచుకుంటాడు. రాత్రి చివరి జాములో చారిక చేస్తూ ఉన్నప్పుడు, ఆసనంలో కూర్చుంటున్నప్పుడు తన చిత్తాన్ని అకుశల ధర్మాల నుండి కాపాడుకుంటాడు, చిత్తాన్ని శుద్ధి చేసుకుంటాడు. మిత్రమా, ఒక వ్యక్తి ఈ విధంగా సర్వదా జాగరూకుడై ఉంటాడు. మిత్రమా, ఈ విధంగానే భిక్షువు నేర్చుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం,
తగినంత భోజనాన్ని స్వీకరించడం, సర్వదా జాగరూకతతో ఉండడం ఈ విధంగానే నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే అకుశల ధర్మాలు తన మనసులో వచ్చాయో, ఈ అకుశల ధర్మాలు నా మనసులో రావడం వల్ల నాకు అపాయం కలిగిస్తుంది, అందుచేత వీటిని ఎక్కువసేపు నా మనసులో ఉంచుకోకూడదు అని సదా జాగరూకుడై ఉండాలి. అప్పుడు ఈ భిక్షు జీవితాన్ని సఫలం చేసుకోగలుగుతాడు. ఎవరైతే వీటిని పాటించలేడో అతడు ఈ భిక్షు జీవితంలో నిలకడగా ఉండలేడు. అవును మిత్రమా సారిపుత్ర, ఈ విధంగానే నేర్చుకోవాలి అని ఆ భిక్షువు చెప్తాడనమాట. సో ఈ విధంగా ఇంద్రియ సంవరణం అవసరం భిక్షువుకి. భిక్షు నియమాలు పాటించాలి, ఇంకా మిత ఆహారం తీసుకోవాలి, ఎరుకతో ఉండాలి, ఎప్పుడు జాగరూకుడై. అప్పుడే ఈ భిక్షు జీవితంలో ఎక్కువ కాలం నిలిచి ఉంటాడు, లేకపోతే ఎక్కువ కాలం నిలిచి ఉండలేడు.